బిర్యానీ. అమ్మ నా కొడుకు, మనం తెచ్చుకుని ఫుడ్ అంతా ఎలా దుబ్బు తింటున్నాడు చూడు, పందికొక్కలాగా. అవును, ఇది పెద్ద తిండిపోద్ది ఏమనుకుంటా. ఎవరో ఒకటి పడండి. పొడచగా మమ్మల్ని అంటావు. అబ్బా మొహాసుకుని నువ్వు పొడుస్తావా? పొడవాలి, కానీ పొడిచినట్టు తెలియకూడదు. అదేలా? వాడేం చేస్తున్నాడు? తింటున్నాడు. ఆ అంబు తవుడు తిన్నట్టు తింటున్నాడేటి? తర్వాత ఏం చేస్తాడు? ఏం చేస్తాడో, కడుక్కుంటాడు, వెళ్ళి పడుకుంటాడు. ఇంకేం చేస్తాడు నరిటికాయ? ఎక్కడైతే కడుక్కుంటాడో అక్కడ గాజు బాటిల్స్ పగలు కొట్టేసి లైట్ ఆఫ్ చేద్దాం. అర్థమైంది. లేస్తాడు, వెళ్తాడు. నేను లైట్ ఆఫ్ చేస్తాను. తొక్కుతాడు అని అరుస్తాడు. రక్తం వస్తుంది, మనకు క్లారిటీ వస్తుంది. అరే మీరు వెళ్తాం, నువ్వు వెళ్ళు. అలాగే నువ్వు వెళ్ళు. అరే బొమ్మలో నుంచున్నావేంట్రా? ఆడు వచ్చేస్తున్నాడు రా. అది పగట్లు. మిగతా కూడా పగల కొట్టు. వాడు వచ్చేస్తున్నాడు. ఈ 6 తారీఖులు వచ్చాడు. ఆ మూలకెళ్ళి దాక్కుంటా. వాష్ బేసిన్ ఎక్కడుందో? 4 అడుగులు ముందుకెళ్తే వాష్ బేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సిరి. ఒకటి, 2, 3, 4. అబ్బా, అరే యు ఆర్ లవ్లీ సిరి. వాట్ ఏ టెక్నాలజీ. 4, 3, 2, 1. దారిలో ఏమంటే దారి ఇచ్చేసావేంట్రా? నేను దారిలోనే వేసాను, అవే దారిలాగా మారిపోనాయి. అంటే వాడు దయ్యమేనంటావా? ఒక భూత మాంత్రికుడిగా చెప్తున్నా, ఇది భూతం చేసిన మాయలా లేదు. దేవతలకి దెయ్యాలకే కాదు, మాంత్రికులకు కూడా మాయలు వచ్చో. అంటే వాడు మ్యాజిక్ చేశాడంటావా? ఆ లాజిక్ ఏంటో కనిపెడదాం పదండి. I wanna kiss you. I wanna clean you. ఎక్స్క్యూజ్ మీ, Yes, మీరు మెజేసిన అన్నారు కదా, of course. మీ మెజిషియన్స్కి కత్తులు గుచ్చినా గుచ్చుకోవు కదా? గుచ్చుకోవు, కానీ మీ చూపులు గుచ్చుకుంటాయి. జస్ట్ కిడింగ్, ఓకే? గుచ్చితే గుచ్చుకోదంట వదినా. ఇదిగో గుచ్చే. స్టాప్ 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 స్టాప్. మీరు అడిగిన మ్యాజిక్ని మెజిషియన్ లాంగ్వేజ్లో కాంతారావు కత్తి తెగిపోద్ది గుత్తి అంటారు. ఇలాంటి డేంజరస్ ట్రిక్స్ని చేసే ముందు ఒక మెజిషియన్ అనేవాడు ముందు ఒక వార్మప్ చేయాలి. ఆయన వార్మప్ చేయడానికి నాకు మ్యాట్ కావాలి. వావ్, that was quick. Thank you. This magic has been supervised by the magician himself. Please don't try this at home, especially kids like you. Abracadabra, I don't know algebra. 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 Form up is done. And now the real magic starts. ఈడు మామూలు మాయలాడు కాదు, మా అయ్యని మించిపోయాడు. మీలో ఎవరు గుచ్చుకుంటారు? మేమెందుకు గుచ్చుకుంటాం? గుచ్చుకోవాల్సింది నువ్వు.
తమరు మ్యాజిక్ షోస్ చూడరనుకుంటా మిస్టర్ జుమాంజీ. మెజిషియన్ ఎవడు గుచ్చుకోడు, గుచ్చుతాడు. అండ్ బై ది వే, మెజిషియన్ ఎవడు ఏ కత్తి పడితే ఆ కత్తి వాడమ్మా. వాడికంటూ ఓ కత్తి ఉంటుంది, దానికంటూ ఓ పదును ఉంటుంది, మిగతావన్నీ పటాక్. మీలో ఎవరు పొడుచుకుంటారో తేల్చుకోండి. రేయ్, మీ వదిన లాగు వచ్చి పడుకుంటుంది. మామ ఐడియా ఇచ్చింది మీ వదిలే కదరా, ఫస్ట్ దాన్ని వచ్చి పడుకోమను. డోంట్ ట్రై టూ హార్డ్. మా మెజిషియన్ లో ఉన్న మ్యాజిక్లు, దాంట్లో ఉన్న లాజిక్లు కనిపెట్టడం ఎప్పటి తరం. నన్ను ఎందుకు బయలు చేస్తున్నారా? హలో జుమాంజీ, కాలు కింది కను, పొట్ట కింది కను, గాలి పీల్చుకో. వన్ సెకండ్. మ్యాజిషియన్స్ అందరూ క్లాత్ కట్టుకునే కదా పొడుస్తారు. బతికించింది. మీది 50 షేడ్స్ ఆఫ్ గ్రే బ్యాచా? జస్ట్ కిడింగ్, బట్ ఐ లైక్ యూ లాజిక్. యా, యాక్చువల్లీ దట్ మేక్స్ సెన్స్. ఎందుకంటే మీ మనుషులకి కళ్ళు ఉండాలి కానీ మా మెజిషియన్స్కి సెన్స్ ఉంటే సరిపోద్ది. నో ప్రాబ్లం. ఒకసారి మీ చున్నీ ఇస్తారా? వదిన వారిని అబ్బాని వదినియ్యా. ఎలా నేను ఏదో క్యాజువల్గా చెప్పా. మా గంతలు మేమే తెచ్చుకుంటాం. రెడీ? కట్టేది కత్తి దొరికింది. కత్తి మారిపెట్టిందేంటి? అమ్మో, రే ఆడి జానంలో ఉన్నాడు. ఇదే టైము పొడిచి పడుతుంది పదా. నా మ్యాజిక్ షోలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వలేదు. ఏమవుతుంది? పొడిస్తే ప్రాబ్లం పోతుంది, పొడకపోతే నా పరువే పోతుంది. ఏదైతే అది పొడిచేద్దాం. అబ్రాకడాబ్రా, ఐ డోంట్ నో ఆల్జీబ్రా. అబ్రాకడాబ్రా, ఐ డోంట్ నో ఆల్జీబ్రా. సైలెంట్ అయిపోయిందేంటి? మన టాలెంట్కి భయపడి అందరు టాయిలెట్కి వెళ్ళిపోయినట్టున్నారు. ఆత్మారామం మజాక్. సార్, కిడ్నాపర్స్ అడిగిన డబ్బులు రెడీ చేశాను సార్. మీరు వచ్చారేంటి? నేనే రమ్మన్నాను బావా. నువ్వు రమ్మన్నావా? ఎందుకు? మన ఇంటి ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయారు బావా. చూస్తూ నువ్వు ఊరుకుంటావేమో. నా వల్ల కాదు. ఆవేశం పనికిరాదు. వాళ్ళు అడిగిన డబ్బులు రెడీగానే ఉన్నాయి కదా, అవి వాళ్ళకి ఇచ్చేస్తే అమ్మాయిని వదిలేస్తారు కదా. ఏం మాట్లాడుతున్నావు బావా? కీర్తిని ఆవహించిన ఆత్మను వదిలించడానికి 9 రోజులుగా యాగం చేస్తున్నాం. ఇదే ఆఖరి రోజు. ఈ రోజు కీర్తిని పూజలో కూర్చోబెట్టకపోతే మన బిడ్డ మనం దక్కదు. చనిపోయిన మా అక్కకు మాటిచ్చాను బావా, కీర్తిని కన్న కూతురులా చూసుకుంటాను. వస్తే కీర్తితోనే. పదండ్రా. కాసేపు ఆగితే నా మామిడికాయ కాస్త ఆవకాయ అయిపోను. రే, ఫస్ట్ ప్లాన్ ఎట్లో ఫెయిల్ అయింది. సెకండ్ ప్లాన్ ఏంటో చెప్పు.